వివాహ భోజనంబు సినిమాలో ఇంక వదిలేయండి మహాప్రభో అనే పాపులర్ డైలాగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. అటుగా వచ్చిన కుక్కను చూసి డైరెక్టర్ జంధ్యాల ఈ డైలాగ్ రాశారట. ఈ విషయాన్ని అలీతో సరదాగా షోలో గతంలో చెప్పారు బ్రహ్మానందం. ఆ సీన్ షూటింగ్ గురించి ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు వినేయండి. అన్న వివాహ భోజనం సినిమా చేస్తున్నప్పుడు అవును. చాలా జరిగినాయి అంట కదా, ఏంటది? ఏంటది అది చెప్పది. అందులో ఒకటి జంధ్యాల గారు, అదే ఆయన సుత్తి వీరభద్రరావు గారు. ఆయన ఇంట్లో అద్దెకుంటా నేను. ఆయన చాలా విచిత్రమైనటువంటి, అసలు ఇన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయా, హాస్యం ఇన్ని ఇన్ని క్యారెక్టర్స్ తోటి పండించవచ్చా అని తెలిసిన వ్యక్తి జంధ్యాల గారు. తెలిసింది అందరి దగ్గర ప్రదర్శింప చేయించగలిగిన వ్యక్తి జంధ్యాల గారు. ఎందుకంటే అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి, సముద్రంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ఇసుకలో ఇంతవరకు పెడతారు, తలకాయ ఒక్కటే ఉంటుంది. అవును. ఆయన అక్కడ కూర్చుంటాడు, ఆడు చెప్పే కథలన్నీ వినాలి మేము. ఆ కథలు విన్నప్పుడు ఆడు సక్సెస్ అయితే ఇంటి అద్దె, లేదంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు అనమాట. ఆ భయంతో ఆడు ఏం చెప్తే అది వింటామని అందులో క్యారెక్టర్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడంటే ఏదన్నా అడిగేవాళ్ళమేమో కానీ అప్పుడు అడగడానికి వీల్లేదుగా. అప్పుడు ఏంటంటే మెడ వరకు లోపల పెట్టేశారు, అంతే ఉంటా. అవును. ఇసుకలా తీసి లోపల దింపారు. దిగిన తర్వాత చేతులు కాళ్ళు కదలటానికి వెళ్ళి తలకాయ ఒకటే. ఊహించు, అంతే. ఇసుకలో అలా ఉండి మనం ఉంటే అతను డైలాగ్ చెప్తున్నాడు అక్కడ, హైదరాబాదు సికింద్రాబాదు హైదరాబాదు అని చెప్తుంటాడు. నేను నా ఎక్స్ప్రెషన్స్ ఆయన చెప్పడం, నా ఎక్స్ప్రెషన్స్ ఆయన చెప్పడం, అది చూసే వాళ్ళందరూ పక్క 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 నవ్వుతున్నారు. అందుకే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఏం చేస్తే ఏం చేస్తే మనకెందుకు, మనం నవ్వించాలి. దట్ ఈస్ వాడి క్యాప్షన్ అది. కాబట్టి అలా అలా నవ్వుతున్నారు నవ్వుతున్నారు నవ్వుతున్న కొద్దీ చెప్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కట్ చెప్పారు, అయిపోయింది. ఈలోపు చిన్న కుక్క వచ్చింది అటు. కుక్క అటు వెళ్తుంది, నేను అటు చూసా. కాలెత్తిందా? కాలెత్తుద్దేమో డౌట్. అది అంటే తలకాయ వరకే కానీ ఏదో అనుకుని కాలెత్తింది అనుకో, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి చెప్పలేను. అప్పుడు జంధ్యాల గారు దాని మీద కూడా ఒక డైలాగ్ రాశారు, మహాప్రభో కుక్కొచ్చి కాలెత్తినా ఇంకేది చేసినా నేను చెప్పుకునే పరిస్థితి నాకు లేదు, మహాప్రభో నన్ను వదిలిపెట్టండి అని ఆ డైలాగ్ అప్పుడు రాసి చెప్పి చేయించారన్నమాట.